ప్రొద్దుటూరు ఎక్సైజ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మద్యం దుకాణంలో 2,37,000 రూపాయల చోరీ అయినట్లు చెప్పిన పోలీసులు కేవలం 23 మద్యం బాటిళ్లు మాత్రమే దొంగతనం జరిగినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే సొత్తు చోరీకి సంబంధించి ఎక్సైజ్ సిఐ సుహాసిని అలాగే ఎస్ఐ సుధాకర్ నిందితులపైన ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రికవరీ అయిన సొమ్ము ఎక్కడికెళ్లిందనే సందేహం వ్యక్తమవుతోంది. ఇక మరోవైపు మద్యం షాపులో పనిచేస్తున్న యువకులను పోలీసులు బెదిరించి ఆభరణాలు కుదవపెట్టి డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేసినట్లుగా బాధిత యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ వచ్చేసి సుధాకర్ రావు సార్, వాళ్ళ ముగ్గురు కలిసి బలవంతంగా మాతో డబ్బులు కట్టాలి. కానీ రూల్ ప్రకారం అయితే ఫస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ తీసుకొని డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలి. ఇవన్నీ చేయకుండా సాయంత్రం 4 వరకు మమ్మల్ని సతాయించి షాప్లోనే కూర్చోబెట్టి షాప్లోనే బంధించి మామూలు బలవంతంగా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయించుకొని బంగారు తాకట్టు పెట్టుకొని మా కష్టాలు మేము చేసుకొని 2,37,730 రూపాయలు by 4 వేసుకొని మా చేతి నుంచి మేము కట్టాము.